మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు, తమ్ముళ్ళు, చెల్లెమ్మలకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మరో అద్భుతమైన నూతన ఉపదేశమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చాలా మంచిది, మీరు దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారని నమ్ముచు ప్రభువు నాకు ఇచ్చిన ఉన్నతమైన తలంపులను మీ వద్దకు తీసుకొస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, దేవుడు మన మనవి వినాలి అంటే ఎటువంటి వారి మధ్య, లేకపోతే నీ జీవితంలో ఏ సందర్భాలైనటువంటి మధ్య ఈ మధ్య అనేటువంటిది నీ జీవితము నిలిచి ఉన్నది అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం. జ్ఞాపకంగా జాగ్రత్తగా వినండి. నీ ప్రార్థనకు, లేక నీ విజ్ఞాపనకు, లేక నీ జీవిత ప్రయాణంలో విజయం రావాలంటే ఎటువంటి మధ్య నీవు ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన భారతదేశానికి విదేశాంగ మంత్రి మన దేశానికి బయట ఉన్న దేశాలతో విదేశాంగ మంత్రి ఆయన మనకి అద్భుతంగా డాక్టర్ ఎస్ జైశంకర్ గారు. ఈ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రతిదీ మన దేశంలో ఉన్న పరిస్థితులన్నీ బయట దేశాలతో పొత్తు పెట్టుకునే విషయం, మీడియేటింగ్ చేసే విషయం, ప్రతిదీ కూడా ఈ యొక్క మధ్య అటు ఇటు వారధిగా నిలిచి మనకి అవసరమైనవి, విలువైనవి, శ్రేష్టమైనవి అందించడమే ఈ యొక్క మీడియేటర్ మధ్య ఉండే వ్యక్తి పని. రెండవదిగా ఐక్యరాజ్య సమితి, మొత్తం అన్ని దేశాలు ఒకే దగ్గర సిట్టింగ్ అవుతారండి. ఐక్యరాజ్య సమితి ఈ దేశాలన్నీ కూర్చున్నప్పుడు ఆంటోనియో గుటెరస్ ఇతను సెక్రటరీగా ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రపంచ దేశాలన్నీ వాటికి సెక్రటరీగా మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. మధ్య నిలిచే వ్యక్తిని బట్టి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. మంచి చూస్తాం, చెడును చూస్తాం. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఏ విషయంలో మధ్యగా ఉన్నావు, ఏ విషయంలో మధ్యగా ఉండి బలహీనుడు అయ్యావు, బలపరిచావు, సమస్యల నుంచి విడిపించావు, లేక సమస్యల్లో నీవే ఉన్నావా అన్నది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం బలం పొందుకొని ఎటువంటి విషయాల మధ్య ఉండాలనేది నేర్చుకుందాం. మనకి మొదటగా మధ్య ఉండే విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుసు, మన పితరుడు, విశ్వాస వీరుడు అబ్రహాం. ఈయన 12వ అధ్యాయము ఆదికాండంలో ఆయన జీవితం, ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనంలో బేతేలుకును హాయికిని మధ్య ఆయన ఏం చేశాడండి? బలిపీఠం కట్టాడు. ఇటు బేతేలు, ఇటు హాయి మధ్య బలిపీఠం కట్టాడు. వెంటనే ఏమొచ్చిందంటే కరువు అనేటువంటిది వచ్చింది. ఈరోజు మన జీవితంలో కరువు అనగా ఆత్మీయ కరువు, బాహ్యమైన కరువులు. ఈరోజు బలిపీఠము మధ్య కట్టాడు. ప్రార్థన, అది అర్థం. బలిపీఠం అంటే క్రొత్త నిబంధనలో ఇప్పుడు బలిపీఠం అంటే మనము ప్రార్థన, రెండిట్లకు మధ్య ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఏదో ఒకదాని కొరకే నువ్వు అటు ఆత్మ సంబంధమైనదైనా నువ్వు చెయ్యాలి, విడుదల పొందేవైనా చెయ్యాలి, బలహీనమైనవి వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు మనము అడగకూడదు. ఇతను రెండు వైపులు బలిపీఠం మధ్యలో కట్టాడు. వెంటనే ఫస్ట్ అయితే ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు, అప్పుడు వచ్చిందా కరువు? రాలేదు. అండ్ రెండవ బలిపీఠము ప్రాముఖ్యమైనది. ఇతని జీవితంలో కరువు వచ్చింది. కరువు వల్ల ఆగిపోయాడు.
ఆగిపోవటం వల్ల చాలా శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఈ బలిపీఠము నీ జీవితంలో నీ ప్రార్థన ఎలా కట్టావు? రెండవదిగా సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ సమాజము మధ్య, ఈ యొక్క సంఖ్యాకాండం 16వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా మనకు కనిపిస్తున్న 48వ వచనం. ఇక్కడ ఏంటంటే చూడండి, సమాజం మధ్యన వారికి నిలిచాడు. రెండవదిగా సమాజము మధ్యకు 47వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. సమాజం మధ్య, రోజు సమాజం మధ్య అహరోను పరిగెత్తాడట. మూడవదిగా అహరోను ఇక్కడ ఈ లేఖన భాగాల్లోనే 48వ వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. ఇటు బ్రతికున్నవారు ఇటు చచ్చిన వారు మధ్య అహరోను ఇలా ధూపం పట్టుకొని నిల్చున్నాడు. తెగులు అంట ఆగిపోయింది. మరణము, ఈ డెత్, డిసీజెస్, తెగులు చూడండి, డెత్ అండ్ డిసీజెస్ రెండిట్లుగా బిట్వీన్ మధ్యలో నిలుచొని ఉన్నాడు. సమాజం మధ్య నిల్చున్నాడు, మరణానికి తెగులుకి మధ్య నిల్చున్నాడు. ఆయనైతే బేతేలుకి హాయికి మధ్య నిలుచున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అహరోను నిలవటం వల్ల గొప్ప కార్యాలు జరిగాయి. అబ్రహాము హాయికి బేతేలు అనగా దేవుని మందిరం, హాయి అనగా చిన్ననిది, హాయి అనగా అది దేవుడు యెహోషువ గ్రంథంలో చెప్తాడు. యెహోషువకి హాయి వెళ్ళి ఓడిపోయారు. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క చిత్తంలో మనం ఉంటేనే మనకి విజయం వస్తుంది. తర్వాత మొదటి రాజులు 18 అధ్యాయం 21 వచనంలో, మొదటి రాజులు 18 అధ్యాయం 21 వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. చూసారా, ఏలి అంటూ ఉన్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? తడబాటు అంటే ఏంటి? తడబాటు, మాటల్లో తడబాటు. ఈరోజు తలంపుల్లో కూడా వారు తడబడుచున్నారు. తలంపుల్లో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, అది చేయాలా ఇది చెయ్యాలా, అటు ఆరాధించాలి ఇటు ఆరాధించాలా, ఈ చర్చికి వెళ్ళాలా ఆ చర్చికి వెళ్ళాలా, ఈ దేవుడిని మొక్కాలా అలా దేవతను మొక్కాలా, ఈరోజు ఎక్కడ ఉండాలి రేపు ఇంకో దగ్గర ఉండాలి, ఈరోజు విశ్వాసము రేపు అవిశ్వాసము, ఈరోజు వెలుగు రేపు చీకటి, ఈరోజు పరిశుద్ధత రేపు అపవిత్రత. దేవుని బిడ్డ, ఎన్నాళ్ళు నీవు 2 తలంపుల మధ్య తడబడుచుందువు? ఈరోజు మన జీవితంలో మధ్య ఆయన బేతేలుగా హాయికి మధ్య ఉన్నాడు. కానీ అహరోను అయితే సమాజానికి మధ్య నిలిచాడు. తరువాత చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచాడు. అనగా తెగులుకి చచ్చిన వారికి, తెగులుకి బ్రతికిన వారికి మధ్య నిలిచాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచి ఉండేసరికి అవన్నీ ఆగిపోయేది. ఈరోజు మన ప్రభువు నీ నిమిత్తం, నా నిమిత్తం, మన అందరి నిమిత్తము ఆకాశానికి భూమికి మధ్య నిలిచాడు. సిలువలో ఆయన భూమి ఆకాశానికి మధ్య నిలిచాడు. అక్కడ ఆయనతో మనకి, తండ్రితో మనకి సమాధానపరచడానికి ఎంత అద్భుతంగా ఆయన మన కొరకు
మొదటగా భూమికి ఆకాశానికి మధ్య నిలిచాడు. రెండవదిగా సమాధానపరచడానికి మన కొరకు ఆయన దీపస్తంభాలు అనగా 7 దీపస్తంభాలు సంఘాల మధ్య సంచరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సంచరిస్తూ ఉన్నాడు. 3 విషయాలు. దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన దేవుని బిడ్డలో వ్రేలాడాడు. తర్వాత సంఘాల మధ్య 7 దీపస్తంభములు అనే సంఘాల మధ్య సంచరించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే నీలో నాలో మన మధ్య నివాసం చేస్తున్నాడు. మరి నువ్వు ఎవరి మధ్య? ఎటువంటి వాటి మధ్య? గొడవల మధ్య, అల్లర్ల మధ్య, అటు ఇటు పొలాలు పెట్టే వాటి మధ్య, పాలిటిక్స్ మధ్య, గలిబిలుల మధ్య ఎందుకు చిక్కుకుంటున్నావు? దేవుని తమ్ముడు, దేవుని చెల్లి, దేవుని బిడ్డ, ప్రభు మనకిచ్చిన ఈ యొక్క మన జీవితం ఎటువంటి వాటి మధ్య నీవు జీవిస్తున్నావు? ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధత మధ్యే, నీతి మధ్యే, ప్రార్థన మధ్యే, దేవుని సంఘం మధ్యే మనము ఇటువంటి వాటి మధ్య నిలవాలి. అట్టి కృపదేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.